మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అనకాపల్లి జిల్లా పాయిగిరపేట మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున పిఏసిఎస్ బ్యాంకుల చైర్మన్లను మరియు డైరెక్టర్లను ఘనంగా సన్మానించిన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమం గౌరవనీయులైన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి ఆశీస్సులతో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చించలపు పద్దు మరియు టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాలు ఆధ్వర్యంలో జరిగింది. సన్మానితులుగా శ్రీరాంపురం పిఏసిఎస్ బ్యాంక్ చైర్మన్ చెక్కాల శ్రీను, డైరెక్టర్లు పల్లెల సత్యనారాయణ, రావాడ గోవిందరెడ్డి, పాయిగిరాపేట పిఏసిఎస్ బ్యాంక్ చైర్మన్ దేవవరపు రాజు, డైరెక్టర్ల కట్టా శ్రీను, కూలి నానాజీ. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బ్యాంకు నాయకత్వానికి అభినందనలు తెలుపుతూ పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో పెద్దిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు, గొర్రెల రాజుబాబు, కంకిపాటి వెంకటేశ్వరరావు, బొంది కాశీ విశ్వనాథ్, పల్లా విలియం కేరి, మల్లిపెద్ది వెంకటరమణ, జూరెడ్డి ప్రసాద్, చిరుకూరి పేర్రాజు, మజూరి నారాయణరావు, రాజన ఆది, బోడపాటి శ్రీను, వడ్డాది వాసు, కలిగట్ల శ్రీను, తలారి రాజా, భజంత్రిల్ శివ, ఏడిద సురేష్ తదితరులు ఉన్నారు. పార్టీ నేతల ఐక్యత, సహకార వ్యవస్థల పట్ల గౌరవం, నాయకత్వాన్ని గుర్తించి సన్మానించే ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది వైవిఎన్ న్యూస్ ప్రత్యేక నివేదిక. మీరు చూస్తున్నది ప్రజల గొంతు వినిపించే వేదిక వైవిఎన్ న్యూస్. ఇలాంటి విశ్లేషణల కోసం మా వైవిఎన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.